హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ముందు గెస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్తా గారు, హైదరాబాద్లోని తుర్కాయాంజల్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్గా ఈ మునగనూరు ప్రాంతం ఇంజాపూర్లో కొంత భాగం మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డు కౌన్సిలర్ అయినటువంటి శ్రీమతి సంగీత మోహన్ గుప్తా గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సంగీత మోహన్ గుప్తా గారు 1వ వార్డు కౌన్సిలర్ తుర్కాయాంజల్ మున్సిపాలిటీ. సార్ మోహన్ గుప్తా గారు, ముందుగా మీతోటి మొదలు పెడతాను. మీరు ఈ మునగనూరు హైదరాబాదు ఇక్కడ స్వస్థలమా, మీరు ఎక్కడి నుంచైనా ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చారా? మా స్వస్థలం నిజామాబాద్ డిస్టిక్ బోధన్ మండలంలో అమ్దాపూర్ అనే ఒక చిన్న గ్రామము. అక్కడ నుంచి మేము హైదరాబాద్కు బిజినెస్ రీత్యా వలస వచ్చాము. 1993లో వచ్చాము. ఆ నుంచి మునగనూరుకు 2006లో రావడం జరిగింది. మునగనూరులో సొంతంగా ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక్కడికి మేము షిఫ్ట్ అయ్యి ఇక్కడ మునగనూరు ఫస్ట్ వేరే ప్రాంతంలో ఉన్నారా? మలక్పేటలో ఫస్ట్ మలక్పేట. ఓకే. 93 నుంచి 2005 2006 వరకు మలక్పేటలో ఉండి 2006 నుంచి మునగనూరుకు రావడం జరిగింది. బిజినెస్ అంటే ఏంటంటే వ్యాపారం ఏంటి మీది? మాది మలక్పేట మార్కెట్లో హోల్సేల్ మిర్చి అండ్ ఆనియన్స్ బిజినెస్. ఓహో, మలక్పేట గంజి మార్కెట్ ఇప్పటికి కూడా కొనసాగుతా ఉంది. మార్కెట్ బిజినెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నారు. అవును. ఓకే. అంటే అది కమిషన్ ఏజెంట్ అంటారు, మన తెలంగాణ భాషలో అయితే అర్తి దుకాణం అంటారు తెలంగాణలో. ఓకే. మునగనూరుకి ఇక్కడికి ఏ ఇయర్లు వచ్చారు? 2006లో 2006 ఫస్ట్ 8లో గృహప్రవేశం చేసినాం. ఓకే ఓకే, నైస్. మున్సిపల్ 2006లో ప్లాట్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 8 ఆగస్టులో మేము గృహప్రవేశం చేసినాం. ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇక్కడ రావడం జరిగింది. ఓకే ఓకే ఓకే. మోహన్ గుప్తా గారు, సరే మీరు వ్యాపార రీత్యా నిజామాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ రావడం జరిగింది, సంతోషం. ఈ వ్యాపారం చేస్తున్నారు, మంచి. సరే, వ్యాపారం లాభాల బాటలో వ్యాపారం అంటే ఎప్పుడు సేఫ్ జోన్లోనే ఉంటుంది, ఏదో పెద్ద పెద్ద బిజినెస్ అయితే చెప్పడం. మరి వ్యాపారంలో ఉన్న మీరు ఈ రాజకీయ ప్రవేశం చేయాలనేటువంటి దాని వెనక ప్రేరణ ఏంటి, బలమైన కారణాలు ఏంటి అసలు? యాక్చువల్ మాది గ్రామంలో కూడా రాజకీయ నేపథ్యం కలిగిన ఫ్యామిలీ మాది. అలాగా? టీడీపీ ఫస్ట్ నుంచి కూడా టీడీపీలో ఉన్నాము. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి మా నాన్నమ్మ యాక్టివ్ కార్యకర్త. అక్కడ 30 సంవత్సరాలు యూనానిమస్గా వార్డు మెంబర్గా చేసారు మా ఊర్లో. అదే నేపథ్యం మాకు ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే 2008లో ఇక్కడ మునగనూరు బ్యాంక్ కాలనీకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం లేదు. అంటే ఇక్కడ నుంచి డెవలప్మెంట్స్ అడగడానికి కానీ ఇంకోటి కానీ ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా కొట్లాడి కాలనీస్ ను డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఎవరో ఒకరు ముందు ఉండాలనే ఆలోచనతోని నేను అప్పుడు 2013లో మేము వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. అందులో మొట్టమొదటిసారిగా వార్డు మెంబర్ గా పోటీ చేసి, అప్పుడు కూడా జనరల్ మహిళ వచ్చింది మేముండే కాలనీ. దానికి మా మేడం గారిని మేము నిలబెట్టి వార్డు మెంబర్ గా. గత వీడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వార్డు మెంబర్ పోయిన పీరియడ్ లో నక్క రాధిక శ్రీనివాస్ గౌడ్ గారు సర్పంచ్, మేము ఒక వార్డు మెంబర్ గా మేము పనిచేసినాం. అప్పటి నుంచే మేము అభివృద్ధి బాటలో తీసుకొస్తా ఉన్నాము వార్డుని. అప్పుడు అనేది 2013-14లో చిన్న గ్రామం కూడా మునగనూరు. తర్వాత నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు విస్తరించి అంత సెటిలర్స్ బాగా వచ్చి ఇల్లు కట్టుకొని ఇప్పుడు అప్రతిహాతంగా చాలా పెద్దగా అది కాలక్రమేణా మున్సిపాలిటీలో కలపడం జరిగింది. దాని తర్వాత మేము మళ్ళీ కౌన్సిలర్ గా పోటీ చేసినాం. మేము వార్డు మెంబర్గా ఉన్నప్పుడు చేసిన సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ అది చూసి మళ్ళీ ఒకసారి మమ్మల్ని. ఓకే ఓకే. అంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ గా ఉన్నారు కాబట్టి మీకు అంత ఈ కాలనీలో పరిచయాలు ఉన్నాయి. అంటే 2019లో మున్సిపాలిటీ అయింది. 2018లో అయింది ఎలక్షన్. 2020 2 years స్పెషల్ ఆఫీసర్ పాలన. ఓహో, అప్పుడు వెంటనే ఎలక్షన్స్ కాక 2018తోని గ్రామ పంచాయతీ పీరియడ్ ముగిసిపోయింది. ఓకే. దీన్ని మున్సిపాలిటీలో మెర్జీ చేసి మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేసిన వరకు 2 years టైం పట్టింది. 2020 జనవరిలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడే కౌన్సిలర్ గా పోటీ చేశారు. ఓకే ఓకే. అంటే మీకు జనరల్ మహిళ కావడంతో అవకాశం వచ్చింది. ఇక కొత్త మున్సిపాలిటీలో వార్డు మెంబర్ గా. సంగీత మేడం గారు, మరి మోహన్ గుప్తా గారు చెప్తున్నట్టుగా వాళ్ళకి ఏదో రాజకీయంగా కొంత నేపథ్యం ఉంది అంటున్నారు, అంటే గ్రామ స్థాయిలో కావచ్చు, అక్కడ వారి స్వస్థలంలో. మరి ఇక్కడ టౌన్కి వచ్చిన తర్వాత సిటీలో రాజకీయాలంటే కొంచెం కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఎక్కువగా అంటే రిస్క్తో కూడుకున్నది. ఒక విధంగా చెప్పాలంటే అంతా డబ్బుతో ముడిపడి ఉన్న రాజకీయాలు.
మరి ఇక్కడ మరి అవకాశం వచ్చినా కూడా రాజకీయాల్లోకి వచ్చి అంటే పదవిలో పోటీ చేయాలి అనేటువంటి ఆలోచన మోహన్ గుప్తా గారికి ఉన్న మీకుండేదంటే ఈ రాజకీయాలు ఎందుకనేది అడ్డుపడ్డారా? రాజకీయాలు అనేది నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే సార్. వచ్చిన తర్వాత అంటే యాక్చువల్గా నేను చదువుకున్నది BA B.Ed, నాకు టీచర్ కావాలని ఇష్టం. ఓ BA B.Ed, ఓకే. మా ఆయన లేడీస్ రిజర్వేషన్ వల్ల కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్ నీకు కూడా తెలుస్తుంది రాజకీయం అంటే అని నన్ను వార్డు మెంబర్గా ఫస్ట్ ఇది చేశాడు, తర్వాత కౌన్సిలర్గా, మళ్ళీ ఇప్పుడు రాజకీయం మీద పూర్తి పట్టు అవగాహన వచ్చింది. ఫస్ట్ మీరు కౌన్సిలర్, ముందు వార్డు మెంబరు, తర్వాత కౌన్సిలర్ అయ్యారు. అంటే ఈ రాజకీయాలు వాస్తవంగా ఏంటంటే కొంత మగవాళ్ళకంటే సరే ఒక 10 మందిలోకి పోతారు కాబట్టి రాజకీయాలు కొద్దిగా అవగాహన ఉంటుంది, కొంత ట్యూన్ అవుతారు. మీకు ఈ రాజకీయాల్లోకి వచ్చి ఎప్పుడు చూస్తే ఎట్లా ఉంటుంది అంటే రాజకీయాలు ఈ చుట్టూ 10 మంది, ఓ చిన్న చిన్న గొడవలు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు అని అయ్యని ఇయ్యని, అంటే 24 గంటలు మనకు ఏ అర్ధరాత్రి కూడా ఏదో ఫోన్ వస్తుంది, నాకు ఇది అయిందే ఇది ఇష్యూ అని. ఇది అన్ని పెద్ద తలనొప్పులుగా భావించట్లేదు మీరు? తలనొప్పులు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది కదా, ఓకే, దాన్ని వినియోగించాలని చాలా మంది అంటారు రాజకీయంలో డబ్బుతో అవసరమని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేదంటే ఫస్ట్ ఆవేశం అవి తగ్గించుకొని ఎప్పుడైతే మనకు ఓపిక అనేది ఉంటేనే రాజకీయంలో దిగాలని నేను చెప్తున్నాను సార్. ఓకే, నైస్ అండి. వాస్తవం, ఎందుకంటే ఇక ప్రతిదానికి చిరాకు పడితే మనకు ప్రజాసేవ చేయలేము. అంటే మనం వాస్తవంగా ఫస్టే ఈ రాజకీయం అంటేనే కొంత సేవా దృక్పథం ఉండాలి. ఎంతసేపటికి ఏదో లాభాపేక్ష ఇది ఒక వ్యాపారం లెక్క చూస్తే మనం అక్కడ అయిపోతాం. చాలా బాగుంది. ఓకే మోహన్ గుప్తా గారు, సరే మేడం గారు మీకు మంచి వెన్నంటూ సపోర్ట్ ఉంది వాస్తవంగా, ఎందుకంటే తను BA B.Ed అంటే మంచి విద్యావంతురాలు, ఒక టీచర్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మరి అనుకోకుండా మీ ఆసక్తి వల్ల రాజకీయాల్లోకి వచ్చారు, బాగుంది. సరే ఈ తుర్క్యాంజన్ మున్సిపాలిటీలో 1వ వార్డులో మీరు చాలా అవకాశం రావటం, అందరి అభిమానంతో ఏకపక్షంగా గెలవడం, సరే పోటీ అయినప్పటికీ అందరు కూడా మీ వెంట ఉండి నిలబడి అరే మాకు అందుబాటులో ఉంటాడని చెప్పి గెలిపించారు. ఫస్ట్ ఈ మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్గా గెలిచినప్పుడు ఎలా అనిపించిందండి మీకు? ఫస్ట్ నిజంగా నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఈ విషయంలో మేము మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నాము. ఎక్కడి నుంచో సెటిలర్స్ అయ్యి వచ్చి ఇక్కడ ఉన్న మాకు కూడా గుర్తించి ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చి పార్టీ బీఫామ్, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఎంతో పోటీ ఉంది, మేము పోటీ చేసిన కాబట్టి అది 2వసారి గవర్నమెంట్ ఫామ్ అయి ఉన్నది, మంచి పోటీ ఉంది. అయినా కూడా ఈ వీలైతేనే చేయగలుగుతారు కరెక్ట్గా అని చెప్పేసి మాకు పిలిచి అవకాశం ఇవ్వడం జరిగింది. మేము 2014లో మేము వచ్చినప్పటి నుంచి టీడీపీలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎంబటినే ఉన్నాము. దాని తర్వాత కాలానుగుణంగా తెలంగాణ రావడము, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గవర్నమెంట్ను ఏర్పాటు చేయడము, అప్పుడు కిషన్ రెడ్డి గారు టీడీపీలో ఉంటే డెవలప్మెంట్ కావాలా, మనకు అభివృద్ధి కావాలా, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారితో పాటు మనం ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఆయనతో పాటు ఆయన అనుచరులుగా మేమందరం కూడా టీఆర్ఎస్లో ఆ రోజు జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అదే. మీరు టికెట్ బీఆర్ఎస్ నుంచి అంతకు ముందే మీరు టీడీపీలో నుంచి జాయిన్ అయిన తర్వాత వార్డు మెంబర్ గా పోటీ చేసినప్పుడు టీడీపీ నుండి చేసాము. తర్వాత కాలానుగుణంగా టీఆర్ఎస్ అయిన తర్వాత టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసాము. ఇప్పుడు కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎంబటి ఉన్నాం, ఆయన అడుగుజాడలు నడుస్తాం. ఈ రోజు మాకు ఈ రాజకీయ అనుభవం కానీ, ప్రజలతో ఎట్లా మెదలాలి, ప్రజలతో ఎట్లా మాట్లాడాలి, సమస్యను ఎట్లా ఎదుర్కోవాలనేది మేము ఆయనను చూసి నేర్చుకున్న విషయమే. సమస్యలు అనేవి చాలా ఉంటాయి, తీర్చగలిగేది మన చేతనైంది చేస్తాము. కానీ ఎప్పుడు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పిన విషయాన్ని మేము దాన్నే దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఒక కాల్ లేదా 2 కాల్స్కి మేము లిఫ్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏంది, మంచి చేతనైన సమస్య ఆ నిమిషం ఆ క్షణమే తీర్చి పంపడం అనేది మేము మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నాము. అదేవిధంగా కొనసాగుతున్నాం. దానివల్లనే మాకు ఈరోజు ప్రజలలో మంచి ఆదరణ లభిస్తుంది. ఓకే మోహన్ గుప్తా గారు, మీరు పోటీ చేసినప్పుడు జనరల్ సీటు, ఇంకా అవతల ఒక బలమైన సామాజిక వర్గం ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో. వాళ్ళని కాదని మీరు బీఫామ్ తెచ్చుకొని ఈ పోటీలో అవతలి ప్రత్యర్థి కూడా ఒక బలమైన సామాజిక వర్గం మీద గెలవడం ఎలా అనిపించింది? చాలా గర్వంగా అనిపించింది. బలమైన సామాజిక వర్గాన్ని తట్టుకొని నిలబడడం ఒకటి, నిలబడమే కాకుండా గెలవడం అనేది ఒకటి. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే 2013లో వార్డు మెంబర్ అయిన తర్వాత 2018 వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ 2018 గ్రామ పంచాయతీ ముగిసిన తర్వాత
మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా మేము ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజలలోనే ఉన్నాం. సేవా కార్యక్రమం ఇప్పటికి మా పదవి ముగిసిపోయింది కదా, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడే చూసుకుందామని ఆలోచన చేయలే. రిజర్వేషన్ ఏది వస్తుంది, మళ్ళీ మనకు అవకాశం వస్తుంది లేదు, అట్లాంటి ఆలోచన చేయకుండా నిరంతరాయంగా ప్రజలలో ఉన్నాం. నిరంతరాయంగా ప్రజలు కొన్ని సందర్భాల్లో కొన్ని సమావేశాల్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చెప్పేది, అవకాశం అనేది నడుచుకుంటూ వస్తుంది, మీ ప్రజలకు అందుబాటులో ఉండండి, పని చేసుకుంటూ వెళ్ళండి. చేసుకున్నందుకు మా అదృష్టాన్ని తగ్గట్టు మాకు జనరల్ లేడీ రిజర్వేషన్ రావడం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గుర్తించి మాకు బీఫామ్ ఇవ్వడం, దానికి తగ్గట్టు ప్రజలు మీరు చెప్పారు ఇప్పటిదాకా డబ్బు నేపథ్యం అనేది రాజకీయం, కానీ ఈ మున్సిపల్ లోపల అతి తక్కువ ఖర్చు పెట్టి గెలిచిన మొట్టమొదటి వ్యక్తి మేమే. చాలా మంది అప్పుడప్పుడు మా మీద కామెంట్ చేస్తూ ఉంటారు కూడా, ఖర్చు లేకుండా గెలిచినాం అని చెప్పేసి అంటా ఉంటారు. ఎందుకంటే మమ్మల్ని మా దగ్గర మా వార్డులో ఉన్న ప్రజలు డబ్బులు ఆశించలేదు, మీరుంటే చాలు మీరు చేయండి, మీరుంటే చాలు మీరు చేయండి అనేది. అదన్నీ కూడా నేపథ్యంలో ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఏంటంటే నల్గొండకు సంబంధించిన ప్రజలు, ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రజలు చాలా ఎక్కువగా ఉంటారు. అది కూడా కొద్దిగా మా మీద ఎఫెక్ట్ చూపించినా కానీ అట్లా కాకుండా వీళ్ళైతేనే పని చేయగలుగుతారని ఆలోచించి ప్రజలందరి మద్దతు కూడా మేము ఈరోజు మేము చేయగలిగాం. ఓకే మేడం సంగీత గారు, ఇప్పుడు ఇది కొత్త మున్సిపాలిటీ, మరి గెలిచారు, అవకాశం వచ్చింది, గెలిచారు, అంతా బాగుంది. తర్వాత ఇక్కడ మీకు సమస్యలు ఏం గుర్తించారు? అసలు ఈ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయని, పారిశుద్ధ్యం కావచ్చు, ఇంకా రోడ్లు, ఏం గుర్తించారు? అసలు మేజర్ సమస్యలు మీకు సవాలుగా కనిపించినాయి ఏంటి ఈ 5 years లో? 5 years లో అంటే సార్ ఎక్కువ శాతం అయితే రోడ్లు అంటే కామన్ ఉంటాయి. మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకి. ఎందుకంటే రోడ్డు లేకుండా నడవగలుగుతాం, కానీ చాలా కాలనీలు పెరిగాయి కదా, అందుకొరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి. మళ్ళీ ఇచ్చాము. కాకపోతే మా దురదృష్టానికి ఎట్లా అంటే మేము గెలిచిన తర్వాత 2 years కరోనా వల్ల ఫండ్స్ కానీ బడ్జెట్ కానీ లేకుండా, కాబట్టి మేము ఏం చేసామంటే ఇప్పుడిప్పుడు రోడ్లు గుర్తించాము, ఇంకా ఖచ్చితంగా పనులు చేస్తామనే హోప్ మాకు ఉంది. ఓకే ఓకే సార్. మోహన్ గారు, ఇప్పుడు ఈ మునగనూరు కొత్త మున్సిపాలిటీ కాలనీ బాగా ఎక్స్పాన్స్ అయింది. ఇప్పుడు ఈ అంటే మీ పీరియడ్ కూడా దాదాపు కంప్లీట్గా వస్తుంది. ఈ 5 years కాలంలో సరే మేడం గారు చెప్పినట్టుగా ఒక 2 years బాగా కోవిడ్ ఎఫెక్ట్ తోటి ఏమి ఎక్కడెక్కడ స్తంభించిపోయినాయి. కాబట్టి ఈ 5 years లో ఇక్కడ మేజర్ సమస్యలు ఎన్ని, అంటే పనులు ఏదైనా కావచ్చు, ఈ మున్సిపాలిటీ కాలనీలకు సంబంధించినవి మేజర్ ప్రాజెక్ట్స్ ఈ చేశాము అనేటువంటిది ప్రజల్లో మీరు సంతృప్తిగా ఇచ్చేటువంటి పనులు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా మా మేడం గారు చెప్పినట్టు నేను వార్డ్ మెంబర్ ఉన్నప్పటి నుంచి ఇల్లు కట్టుకొని వచ్చే వాళ్ళు ఒక సమస్య బాగా ఫేస్ చేసేవాళ్ళు. ఏంటంటే అందరు ఇంటి ముందు సెప్టిక్ ట్యాంకులు కట్టుకునేవాళ్ళు. ఇక్కడ అంతా నల్లరేగడి భూమి, ఎక్కువ నీళ్ళు అబ్జర్వ్ కాకుండా తొందరలోనే అది సెప్టిక్ ట్యాంక్ నిండిపోయేది. అప్పుడు ఒక సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు పిలిపించి ఖాళీ చేయించుకోవడానికి దాదాపు 3,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఈ సమస్యను ముఖ్యంగా బాగా గుర్తు, అంత మధ్యతరగతి వ్యక్తులు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అది సెప్టిక్ ట్యాంక్ నిండడం వల్ల దుర్గంధంతో పాటు డబ్బులు కూడా ఖర్చు అవుతుందని చెప్పేసి మేము గెలిచిన తర్వాత ఏది ఏమైనా 100% డ్రైనేజ్ వ్యవస్థను కంప్లీట్ చేయాలని మేము ఆ రోజే టార్గెట్గా పెట్టుకున్నాం. మేము చాలా మంది డ్రైనేజ్ కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చేసి అన్న మాకు రోడ్ ఎప్పుడు వేస్తామన్నా, కాదు నా వార్డులో ఉన్న డ్రైనేజ్ సమస్య మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే నేను రోడ్స్కి వెళ్తాను, అప్పటిదాకా నేను వెళ్ళను. ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండా రోడ్లు నిర్మిస్తే కూడా డ్యామేజ్ చేసి ఆ ప్రజాధనం వృధా అవుతుంది. వాటర్ లైన్స్ డ్రైనేజీలు కంప్లీట్ చేయాలని చెప్పి ఉద్దేశంతోనే మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉండే. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి కృషితోనే ఈరోజు కమ్మగూడలో దాదాపు 10 లక్షల లీటర్ల కెపాసిటీ ట్యాంక్ కట్టించి హై ప్రెషర్తో మునగనూరుకు వాటర్ తీసుకొచ్చినాం. 1వ వార్డులో 15 కిలోమీటర్ల పైప్ లైన్ న్యూ వ్యవస్థను అంతా ఏర్పాటు చేసినాం. అక్కడ 15వ వార్డులో కూడా దాదాపు 10-15 కిలోమీటర్ల పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసినాం. ఇది ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్లో ఉంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగినా కానీ ఏది జరగనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు 24 వార్డులలో 99% డ్రైనేజ్ కంప్లీట్ అయింది, 1వ వార్డులో మాత్రమే. దీని తదనంతరము మేము రోడ్స్ వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనతోని పిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే గౌరవ కేటీఆర్ గారు అండ్ గౌరవ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు దాదాపు 2 కోట్ల పైచీలకు నిధులు ఇక్కడికి మంజూరు చేసారు 1వ వార్డులో. ఏంటంటే ఓన్లీ రోడ్స్, ఓన్లీ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ రోడ్స్ మాత్రమే ఉన్నాయి. సో బాగుంది, ఇది వ్యవస్థ మంచి తయారు చేసింది అని చెప్పి
మంజూరు చేయడం జరిగింది. తదనంతరం ఎలక్షన్ కోడ్, దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇక అప్పుడు మంజూరైన వీటిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో సహకారంతో, మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకుపోయి ఇంకా మాకున్న 7-8 నెలల సమయం లోపల వీటిని పూర్తి చేయాలని చెప్పి మేము ఒక లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. కొత్త ఎమ్మెల్యే గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసినాం, సమస్యలన్నీ విన్నవించినాం. కాలనీ వాళ్ళు కూడా తీసుకెళ్లి కలిపేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. అది ఖచ్చితంగా కావాల్సిందే, అభివృద్ధి కావాల్సిందే. మునుగనూరు అనేది ఇప్పుడు చాలా పెద్ద విలేజ్ అయిపోయింది. దాదాపు 10-12 వేల ఓట్లు అయిపోయినాయి, 25-30 వేల జనాభా అయిపోయింది. ఖచ్చితంగా కావాల్సిందే. వాళ్ళు కూడా తొర్రూరు స్థానిక నివాసులు ఎమ్మెల్యే గారు కాబట్టి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. ఈ ప్రాంతం వాళ్ళు దానికి తోడు మా చైర్మన్ గారు కూడా మాకు మంచి సహకారం చేస్తున్నారు. అప్పుడు కూడా చేసి ఇప్పుడు కూడా చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజకీయం చేయడం లేదు. అభివృద్ధి విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, రాజకీయం లేదు. ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఇంకో 1-2 నెలల్లో మిగతా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాను. మీ పర్సనల్ క్వశ్చన్, పర్సనల్ అంటే పర్సనల్ లైఫ్ గురించి. ఇప్పుడు రాజకీయం అంటే ఎప్పుడు బిజీనేనండి. వాస్తవంగా ఏంటంటే ఇక రాజకీయం అంటేనే ప్రజలతో మమేకమైంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలు ఎప్పుడు ఎరైజ్ అది ఎప్పుడు ఈ రోజుతో పులిసా పడే కావు. ఇక ప్రతి గంట కూడా ఏదేదో వస్తుంది, రేపు ఏదో వస్తుంది, ఏదో వస్తుంది. మరి మోహన్ గుప్తా గారు రాజకీయాల్లో ఆసక్తి ఉండి ప్రవేశించి విజయం సాధించుకుంటా వార్డు మెంబర్ కావచ్చు, ఇలా కౌన్సిలర్ కావచ్చు, ప్రజల అభిమానంతో, అభిమానం అనేటువంటిది లేకుండా మనం ఎన్ని డబ్బులు పెట్టినా కూడా అవకాశం ఇయ్యరు, అధికారం రాదు. సో అన్నీ ఇచ్చినాక మరి మోహన్ గుప్తా గారు ఎప్పుడు బిజీనే. వాస్తవంగా కాలనీలో కూడా ఒకసారికి ఒక మంచి పేరు ఏంటంటే ఫోన్ కాల్తో కాదు, మెసేజ్ పెట్టినా కూడా ఎమ్మటే స్పందించి తనే కాల్ చేసి ఇష్యూ ఏంటి అని చెప్పి ఆ స్పందించి అంటేనే పరిష్కారం సాధ్యమైనంత వరకు గ్రౌండ్ లెవెల్లో చేసేటువంటి మంచి పేరు ఉంది. కాబట్టి తనకు అవకాశం వచ్చింది. సో ఇదంతా ఏంటంటే ఈ రాజకీయం ఎప్పుడు బిజీ, ఎప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ఉండదు, అది ఏది ఉండదు. మీరు పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. ఈ పర్సనల్ లైఫ్ రాజకీయానికి కొంత చాలా వ్యత్యాసం ఏంటంటే ఒక పండగ పబ్బమో లేకపోతే ఒక టూర్ పోవడమో ఇంకేదైనా పండగ ఫంక్షన్స్ అయితే అటెండ్ చేయడం లాంటిలో కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అరే ఇప్పుడు ఇది రాజకీయాలతో పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నాను అని ఇప్పుడు భావిస్తున్నారా? అలాంటి ఎట్లా అనిపిస్తుంది అది ఆ కోణంలో? సార్ అలాంటిది ఏం భావిస్తుంది అంటే మనము దిగామే రాజకీయంలో సేవ చేయడానికి. అలాంటి మార్పు అనేది ఇప్పటివరకు రాలేదు, రాబోదు కూడా. ఎందుకంటే ఇద్దరం అండర్స్టాండింగ్లో అడ్జస్ట్ అవుతున్నాం కాబట్టి. అంటే ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. అందువరకు ఇప్పుడు మన ఫ్యామిలీ అన్నప్పుడు ప్రజలందరూ మన ఫ్యామిలీ కదా సార్. అట్లానే నేను కాదండి, ఇప్పుడు మీరు రెడీగా ఉంటారు ఫంక్షన్ పోవడానికి దగ్గర ఉంది, లేదో షాపింగో సినిమాకో, సార్ అందుబాటులో ఉండే ఎక్కడ ఉంటారు. అలాంటప్పుడు చిరాకు గొడవలు ఏం రావా? ఎప్పుడు లేవు. అంటే మీరు ఇక అర్థం చేసుకుంటారు ప్రతిసారిది మూమెంట్ని. ఎక్కడ అర్ధరాత్రి వచ్చినా కూడా ఏందా ఇది ఏంది అని ఏమంటారు. సార్ కూడా ఇప్పుడు డేట్ దాటి ఇప్పుడు 12 దాకా కూడా ఒక్కొక్క ఇష్యూలో ఒక ఏదైనా డీల్ చేసి అక్కడ మాట్లాడి కలిసి వచ్చేటువంటి. సార్ మేము ప్రజల కొరకే ఈయన స్వామి మాల వేసుకున్నాడు, ప్రజల కొరకే. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కస్పితంగా ఇదైతే కాబట్టి మాల కూడా తీయాల్సిన పని. నేను ఫస్ట్ చిరాకు పడ్డా, కానీ ఆయన ఏమన్నాడంటే అంటే దేవుడు అనేది ఉన్నాడు కరెక్టే, కానీ ప్రజాసేవ కంటే ముందు దేవుడు ఏం లేదని వాళ్ళకి సాములకి చెప్పేసింది. అప్పుడు నాకు అనిపించింది అయ్యో కరెక్ట్ కదా అంతేలే. అదే అదే మీరు ఏంటంటే సార్ జరిగినాయి అని చెప్తున్నాను. అదే అదే సరే, సారు ఆలోచన విధానాలని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజల కొరకు ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ కదండి మనం. సరే అంతా బాగుంది. మీరు ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వం యొక్క సహకారం కావచ్చు, గత స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కావచ్చు, చైర్మన్ వాళ్ళ సహకారంతో ఈ సాధ్యమైనంత వరకు ప్రభుత్వ నిధులతోటి కాలనీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నారు. సడన్గా ఈ గత 6 months బ్యాక్ జనరల్ ఎలక్షన్స్లో గవర్నమెంట్ మారింది. సరే ఈ గవర్నమెంట్ మారినప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఫిరాయింపులు, మారడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే ఇప్పుడు వాస్తవంగా రాష్ట్రంలో కొంతకాలాన్ని చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే స్థాయి, గతంలో మంత్రి స్థాయి వాళ్ళు కూడా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు కూడా పార్టీ ఫిరాయించి ఎమ్మటే ప్రభుత్వ అధికార పార్టీలోకి వలసలు పోతున్నారు. మరి ఈ కోణంలో మీకు ఇప్పుడు గత ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు అదే పదవిలో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మీకు అలాంటి ఒత్తిళ్లు కానీ ఫిరాయింపులు కానీ వస్తున్నాయా? మరి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి మీది? ఒత్తిళ్ళు, ఫిరాయింపులకు సంబంధించిన ఒత్తిళ్ళు అట్లాంటివి అయితే ఇప్పటి వరకు మా మీద ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే అధికార పార్టీలోకి వెళ్తే అభివృద్ధి చేయొచ్చు అనేది చాలామంది ఆలోచన చేస్తారు. అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, అందరితో సఖ్యతగా ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న పార్టీలో ఉన్న
నాయకులు కావచ్చు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆపోజిషన్ పార్టీలో ఉన్న మా చైర్మన్ గారే కావచ్చు, ఎవరితోనైనా మేము సఖ్యతగా ఉంటాం. మేము అడిగేది నిజాయితీగా జెన్యున్గా ఉన్న సమస్యలు అడుగుతాం. మా వ్యక్తిగతంగా స్వార్థానికి సంబంధించినవి, మా వ్యాపారానికి సంబంధించిన ఎటువంటివి మేము అడగము. మేము దాన్ని వాళ్ళ నుంచి ఆశించాం. కాబట్టి నిజాయితీగా అడిగినప్పుడు ఏం చేస్తారంటే ఇది ఖచ్చితంగా అవసరమే కదా అని చెప్పి వాళ్ళు కూడా చేయడానికి ముందుకుంటారు. ఈ ఫిరాయించడము, ఈ పార్టీలు మారడం అనేది ఫస్ట్ నుంచి కూడా మాకు ఇష్టం లేని వ్యవస్థ. అయితే అదే టీడీపీ నుంచి మేము టీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు అప్పుడు కూడా పార్టీ మారినట్టే వాస్తవంగా. కానీ అప్పుడున్న టీడీపీలో ఉన్న నాయకత్వం మొత్తం టీఆర్ఎస్ లో మొత్తం కూడా అప్పుడు ఏంటంటే పరిస్థితులు ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎలా ఉంటుంది ప్రజల ఆలోచన విధానం అనేది కూడా మనం కొంచెం చూసి అడిగేయాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పార్టీ మారే ఆలోచనలు అయితే ఇప్పటికీ మేము ఏం చేయడం లేదు. వాళ్ళు కూడా మారమని చెప్పి ఏం ప్రెజర్స్ ఏం చేయట్లేదు. అభివృద్ధి కావాలంటే ఎవరైనా వచ్చినా మేము చేస్తామని వాళ్ళు ఒక హామీ ఇస్తున్నారు. కాబట్టి అంత మారాలని ఏం ఆలోచన చేయడం లేదు. కాకపోతే ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా రాజకీయ ప్రస్థానం మొత్తం మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీతో నడుస్తుంది. కాబట్టి వాళ్ళేమని ఇన్ ఫ్యూచర్ వాళ్ళతోనే మేము సరే వాళ్ళ అడుగు భవిష్యత్తు కార్యాచరణ మీ ఆలోచనలు అదేలేండి. ఓకే, మోహన్ గుప్తా గారు, ఇప్పుడు గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న ఈ ప్రాంతం మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ జిహెచ్ఎంసీ ఎక్స్పాన్షన్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న కాలనీలు, టౌన్స్ కూడా చేసే అడుగులు పడుతున్నట్టుగా ఉంది రాజకీయంగా. మరి రేపు కార్పొరేషన్ కూడా కావచ్చు. కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో మెర్జ్ అయితే ఇది కార్పొరేషన్ అంటే ఒక కార్పొరేటర్ కావాల్సి వస్తుంది. ఒకవేళ కార్పొరేషన్ అయ్యి కార్పొరేటర్గా అవకాశాలు వస్తే మీరు చేజిక్కించుకుంటారా? ఆలోచనలు ఉన్నాయా? మేము అధిష్టానం ఎట్లా ఆదేశిస్తే దానికి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రేపు కార్పొరేటర్గా అవకాశం వచ్చినా మేము పోటీలో ఉండడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. లేదు పార్టీ ఇంకెవరికన్నా పిలిచే అవకాశం ఇచ్చి వాళ్ళకి పని చేయమన్నా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. మేము కట్టుబడేది బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ కట్టుబాట్లకు మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి పార్టీ ఏది ఆదేశిస్తే దాన్ని మేము ఆచరిస్తాం. అదేలేండి. అయితే ఇప్పుడు మామూలుగా మున్సిపాలిటీగా ఉన్నా కూడా సేమ్ ఒకవేళ రిజర్వేషన్ వచ్చితే మళ్ళీ అవకాశం తప్పకుండా పోటీ చేసే అవకాశం చేస్తారు. అంటే ఈ ప్రాంతం మీద, ఈ గ్రామం మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు 10,000 మంది ఓటర్లు ఉంటే 8,000 మంది ఓటర్లను మేము పేరు పెట్టి గుర్తుపట్టగలుగుతాం. అంత ప్రజలలో అంత మమేకమై ఉన్నాం. ఇంటి పేర్లతో సహా గుర్తుపట్టగలుగుతాం. రోడ్డు మీద కనబడ్డా కానీ పేరు పెట్టి పిలిచేటంత మేము వాళ్ళతో ఉన్నాం, కలిసి సంబంధాలు కొనసాగిస్తున్నాం. కాబట్టి మాకు అవకాశం వస్తే మేము ఉండాలని అనుకుంటున్నాము. ఇంకా ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం గారు, మన సంగీత గారు, మోహన్ గారు, మీరు నిజంగా అంటే మీలో ఒక క్వాలిటీ ఏంటంటే ఎప్పుడూ రాజకీయాల పదవుల కోసం కాకుండా ప్రజలతో మమేకంగా వాళ్ళతో సంబంధాలు మెరుగుపరుచుకొని మీరు చెప్పినట్టుగా ప్రతి కాలనీలో మనుషులు గుర్తుపట్టడం, ఇండ్లు గుర్తుపట్టడం, వాళ్ళ పేర్లు గుర్తుపట్టడం, వాళ్ళకు మంచి చెడులు చూసుకోవడం, స్పందించడం, ఇది ప్రజలు అంటే ఒక రాజకీయ పొలిటీషియన్గా ఉండాల్సినటువంటి లక్షణాలు మీరు 100కి 100 రూపాయలు పునికిపుచ్చుకున్నారండి. కాబట్టి మీరు ప్రజలతో మమేకమై ఈరోజు పదవిలో ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మీరు ఇప్పుడు మాస్టర్ గారు అన్నట్టుగా ఎలాంటి అవకాశాలు వచ్చినా మరి వాటిని మీరు అవకాశాలను చేజిక్కించుకొని రేపు ఉన్నత పదవుల్ని అలంకరించాలని చెప్పి మా ఛానల్ ద్వారా కూడా కోరుకుంటూ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మీకు కూడా కృతజ్ఞతలు. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.